వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో అతిథి. ఎగిసే కెరటాలు అందంగా ఉంటాయి, వీచే పైరు గాలి హాయిగా ఉంటుంది. అందం, హాయి, ఆనందం ఇవన్నీ ఒక చోటు ఉంటే అదే ఫ్యామిలీ. సో ఫ్యామిలీ బంధాలను, వాళ్ళు అందించే రుచులను పరిచయం చేసేదే మన అతిథి. రైట్ నౌ మనం ఉన్నాం హైట్ నగర్ లో ఉన్న ఎల్లారెడ్డి కాలనీ దగ్గర. ఈ రోజు శ్యామ్లా గారు మనని ఇన్వైట్ చేశారు. సో బైక్ మీద వెళ్ళి వాళ్ళ ఇల్లు పట్టేసుకుందామా? డోంట్ వెయిట్, కమ్ విత్ మీ. ఫైనల్లీ పట్టేసుకున్నామండి శ్యామ్లా గారి ఇల్లు. సో వెళ్ళి వాళ్ళ టేస్టీ ఫుడ్ టేస్ట్ చేసేద్దామా? పదండి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వచ్చేయండి. వెల్కమ్ టు మై హోమ్. శ్యామ్లా గారు ఫైనల్లీ మీ ఇల్లు పట్టేసుకున్నాం, వచ్చేసాం. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తుంటే నాకు పిన్ని అనాలనిపిస్తుంది. ఎంత బాగుందా మా బిడ్డ అయితే. చాలా రోజులకు కలిసావు కదా. లోపలికి వెళ్ళిపోదామా? మరి వెళ్ళిపోదాం. సో మా పిన్ని నన్ను లోపల తీసుకెళ్ళిపోతుంది, మీరు కూడా వచ్చేసేయండి. మా పిన్ని నాకు ఎలాంటి ఫుడ్ పెడతాదో, ఎలా ఎంటర్టైన్ చేస్తుందో చూసేద్దామా? పదండి. లోపలికి తీసుకురావడం అయితే తీసుకొచ్చేసావు పిన్ని, అందరినీ పరిచయం చేసేయచ్చు కదా. ఫస్ట్ నా బిడ్డ మా పాప. అక్క చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. నువ్వు కూడా అట్లనే క్యూట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనీ. హాయ్. సుష్మిత వాళ్ళ ఫ్రెండ్, నా బెస్టీ. నీ ఫ్రెండ్ అంటే నా ఫ్రెండే కదా. ఫ్రెండ్ హనీ. హాయ్ మనీ. ఫైన్. నువ్వు? ఆంటీ, నీళ్ళు ఆంటీ. హాయ్ ఆంటీ. నువ్వు రజని అక్క. హాయ్ అక్క. మనక్క. మనకి అక్క. నువ్వు లక్ష్మి ఆంటీ. హాయ్ ఆంటీ. లక్ష్మీదేవి. వెరీ గుడ్. నువ్వు పిన్ని. హాయ్ పిన్ని. హాయ్. హలో. మరో స్వీటీ లాగా ఉంది, సేమ్ నా రిఫ్లెక్షన్ కదా. శ్రీ విద్య ఆంటీ, హాయ్. మా ఫ్రెండ్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. పాటలు బాగా పాడుతుంది. సో మనం ఒక పాట ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. చేయొచ్చు. నవ్య. హాయ్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు నవ్య అని, మీరు కూడా అట్లనే ఉన్నారు. జ్యోతి. హాయ్. రూప. హలో. మీ పేరేంటి? స్వీటీ. స్వీటీగా ఉంది కదా. కదా. కూడా స్వీటీ తెలుసా? అవునా? ఇక్కడ నేను తిను అండ్ ఇక్కడ పావని. హలో. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. మీరు? ఫైన్. అత్తయ్య. హలో అత్తయ్య. మొత్తానికి నాకు ఒక అత్తయ్య. మీకు నానమ్మ. మీకు అత్తయ్య? నాకు అత్తయ్య. అయ్యో. నానమ్మ. సో ఫ్యామిలీని అయితే పరిచయం చేసేసుకున్నాం. నాకు ఎక్కడికి వెళ్ళినా ఇంత మంచి ఫ్యామిలీ ఎప్పుడు దొరుకుతూ ఉంటది. నాకు అలా రిలేషన్స్ లో పిలవడం, మీరందరూ నాతో కలిసి ఉండడం ఎంత ఇష్టమో నాకు. సో వచ్చాము, పరిచయం చేసేసుకున్నాము. నీకు తెలుసు కదా నాకేం కావాలో. సో అలా వచ్చేసాయి. పిన్ని నాకు స్నాక్స్ తీసుకొస్తా అన్నా, వచ్చి కూర్చుని ఎవ్వరి చేతిలో ఏం లేవు. నన్ను ఇట్లా నేను మా ఆడియన్స్కి ఎంత చెప్పాను, నువ్వేదో తీసుకొస్తావు, అది ఎంత టేస్టీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఏది మరి? నేను హట్ అయ్యాను. అవును, నేను బుక్ ముద్దు పెట్టుకున్నాను. అలా పెట్టుకునే అవసరం ఏం లేదు, నువ్వు చిటికేయండి అలా వచ్చేస్తుంది. అవునా? వేసేనా? ఎక్కడా? అదిగో అలా వస్తుంది. రెడీ. పిన్ని నువ్వేదో స్నాక్స్, వెల్కమ్ డ్రింక్ ఏవో తీసుకొస్తావు అనుకుంటే ఫ్రూట్ సలాడ్ ఇచ్చావేంటి? ఎందుకంటే ఎండలో పడి వచ్చావు కదా 1 o'clock కి, అందుకని తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. ఎంత హెల్త్ కాన్షియస్ నా గురించి, ఎంత ప్రేమ బిడ్డ. లవ్ యూ. అందరికి ఇచ్చేవా? అందరం షేర్ చేసుకుని తినేద్దాం. మా పిన్ అయితే నాకు ఫ్రూట్ సలాడ్ ఇచ్చేసారు. ఎంత హెల్త్ కాన్షియస్. టేస్ట్ చేసేద్దాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా. పిన్ని నువ్వు నాకు ఫ్రూట్ సలాడ్ ఇచ్చిన మనసంతా అట్లా కూల్ చేసేసావు.
నేను ఇలా తింటా ఉంటా, కాకపోతే నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. మా వాళ్ళు అందరూ ఉండు షూర్. అందరూ నువ్వు కూడా నేను కూడా. సో పాట పాడుతున్నారు పాడబడతాను. పాడతారు నా కోసం కాకపోతే ఇంకెవరి కోసం పాడతారు? మీకోసానికి పాడతాను. ఏంటి అందరు సైలెంట్ ఉన్నారు, నన్ను ఎంటర్టైన్ చేస్తారా లేదా? హలో హలో ఇక్కడ మేము కూడా ఫ్రూట్ సలాడ్ తిన్నాం, నువ్వే కాదు. అవునా? సో ఫ్రూట్ సలాడ్ ఎనర్జీ మొత్తం నాకు చూపించేసేయండి. ఎంటర్టైన్మెంట్ లో ఒక్క ఫ్రూట్ సలాడ్ లో ఇంత ఎనర్జీ ఉంటుంది నాకు అని ఇప్పుడే తెలిసింది. సో ఎనీవేస్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసేద్దామా? టడా! ఎప్పుడు మీరు చేయడమే కాదు, ఈసారి నేను చెప్పింది చేయాలి. సో ఒక్కొక్కళ్ళు ఏ చీట్ తీస్తే ఆ చీట్ మీకు ఏదొస్తే అది చేయాలి. మీ ఇష్టం లేదు, మొత్తం నా ఇష్టమే. సో ఫస్ట్ ఎవరు తీసుకుంటున్నారు? మా పిన్కి చేద్దామా? స్టార్ట్ చేసేస్తావా? తీసేసుకో. తీసుకుంటాను. నేను ఓపెన్ చేస్తా. ఏమొచ్చింది? నేను ఎవరు చూపించాను? ఏంటో ఏమొచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా? ఇంకేమనుకో, డాన్స్, పాట, సాంగ్, క్యాట్ వాక్, డైలాగ్. సో రెండో ఫిక్స్ అవ్వు. పాట వచ్చింది, పాడేస్తారా? పాడేస్తాం. మా ఫ్రెండ్ కూడా ఇద్దరం కలిసి. ఓ కంపెనీ అవునా? ఎంత స్వీట్ ఉంటుంది చూసేద్దాం. అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో, తేలికైన మాటలే పెదవి దాచనందుకో, అందుకో ఎందుకో ఎందుకో ఎందుకో, అసలెందుకో అలదెందుకో, మొదటిసారి ప్రేమ కలిగినందుక, అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో. అసలు ఇంత అందంగా పాట ఎందుకు పాడారు? నీకోసమే స్వీటీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా. సో నెక్స్ట్ ఏంటి? ఎవరు? నేను ఎవరు? నేను ఏంటినా? ఓకే. సీక్రెట్. ఇందాక మా మమ్మీ సీక్రెట్, ఇప్పుడు కూడా సీక్రెటా? అవును, నేను ఏం చెప్తే అది చేయాలి కదా. సరే. ఆహా, మీరు హిట్స్ ఏంటొచ్చింది? ఏమొచ్చింది? హిట్స్ అనేది వచ్చింది. ఏంటో చెప్పండి అప్పా, ప్లీజ్ చెప్పేయండి. చెప్తే స్వీట్ కిస్, చాక్లెట్ ఇస్తుంది. స్వీట్ కిస్. సో క్యాట్ వాక్ కానీ నాకు ముందు కిస్. ఓకే. స్వీట్ కిస్, స్వీట్ కిస్. సో క్యాట్ వాక్ నేను ఒక్కదాన్ని చేయలేను, మా ఫ్రెండ్ ఇద్దరు. ఓకే, కంపెనీ మీరు కూడా బలి. Baby, just give me love. Ooh, baby, I want it now. Ooh, baby, just give me love. Ooh, baby, I want it now. Hey! Ow! Hey, అందమైన భామలు, అరే లేత మెరుపు తీగలు. Hey, అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అరే సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. ఆహా, మా ఆంటీలు ఇద్దరు ఏ రేంజ్ లో ఇరగదీస్తారు చూడండి. మీరు ఇప్పుడే ఈ రేంజ్ లో క్యాట్ వాక్ చేస్తుంటే ఉంటారు ఇద్దరు కలిసి. కానీ వెళ్లే ముందు మీరు నాకు స్వీట్ కిస్ ఇచ్చారు. మీ క్యాట్ వాక్ చూసి నేను ఫిదా అయిపోయి మీ ఇద్దరికి. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. సో మా పిన్ని పాట అయిపోయింది, ఇటు ఆంటీలు క్యాట్ వాక్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? మీ అక్క. అక్క తీసేసుకోండి. నాకు ఇయ్యరా? నాకేంటి నీకు ఇస్తే? నేను కిస్ ఇస్తా. షూర్. షూర్.
సో మీకు వచ్చింది డైలాగ్ ఓకే చెప్పేస్తారా? చెప్పేస్తాను. రెబెల్ స్టార్ ప్రభాస్ డైలాగ్. వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మాలి డ్యూడ్. ఆహా, మీ కట్అవుట్ చూసి నేను నమ్మేస్తున్నా, మీకు ఎంత టాలెంట్ ఉంది. థ్యాంక్ యూ. సో నేను కిస్ ఇస్తాను ప్రామిస్. యా యూ ప్రామిస్ మీ. అయ్యో అదేంటి అలా 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 పట్టేసి నీ కిస్ అలా 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 తిరిగి నా దగ్గరకు వచ్చింది ఎట్లా వెళ్ళినా కానీ చేరాల్సిన దగ్గరికి చేరింది కదా. కదా, అలాగే భద్రంగా ఉంచుకున్నాను. రాసి పెట్టేసుకో. సో నెక్స్ట్ ఎవరు? నేను. ఓహో, కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ఇద్దరు వచ్చేసారు. ఆహా అక్క, పెద్దవాళ్ళు కదా అక్క. పాపం పెద్దవాళ్ళు కదా, respect సరేలే, ఇవ్వాలి కదా. నీకోసం అలా ఇచ్చేద్దాం, మనం తర్వాత తీసుకుందాం. సరే. మీరే చూసుకోండి ఏమొచ్చింది. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చిలకై, చిలికే చిటపట పాటైంది, చిటపట పాటే తాకి నెల చిలకల వాళ్ళ చెట్టై, రాశిలక నువ్వే కావాలి, నా రాగాగా నువ్వే కావాలి, రాగాల నువ్వై మోగాలి, అనురాగాల నువ్వై మోగాలి. అందుకనే వచ్చేసాను మీ దగ్గరికి ప్రేమతో. ఓకే, చాలా క్యూట్. చాలా స్వీట్ గా మీరు పాడారు. నా పేరులో కన్నా ఎక్కువ స్వీట్నెస్ మీ గొంతులో ఉంది. స్వీట్కి ప్రేమతో, స్వీట్కి ప్రేమతో. నువ్వు నాకు ప్రేమతో పాటించేసావు కాబట్టి నేను కూడా నీకు ప్రేమతో ఇవ్వను. ఇవ్వాలి. నీకు ధమాకాదార్ ఒక ఆఫర్ ఇస్తా నీకు. ఓకే, నాకేనా బంపర్ ఆఫర్? ఎస్, గివ్ మీ. నీకు ఒక టాస్క్. ఏంటది? ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ప్రపోజ్ చేయాలి. ఓకే, అమ్మాయి నువ్వు ఉన్నావు, మరి అబ్బాయి నువ్వు ఉన్నావు కదా, అబ్బాయి భర్త. ఓకే 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 ఓకే, నేనే అనుకోలే. హే హాయ్, అబ్బా ఎంత అందంగా ఉందిరా బాబు. ఏంటి నువ్వు ఊరికే నన్ను 3 weeks నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఏంటి నన్ను ఫాలో అవుతున్నావు? అడ్రస్ ఏంటి? అక్కర్లేదు, వెళ్ళిపోండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి పట్టుకుంటున్నావు ఏంటి? ఎవరు నువ్వు? అమ్మాయిలు కదా, అయితే? అబ్బాయిలు ఎప్పుడు అయితే? చీమలు. వినండి, కూల్. పట్టుకోకుండా కూడా చెప్పచ్చు. అరే అలా చేస్తేనే లైక్ ఇంటెన్సిటీ వస్తుంది కదా. అక్కర్లేదు, ఓకే. మేము అలా ఫోన్ కొడితే అలా. చీమలు ఎప్పుడు లైక్ షుగర్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి, అలా మా అబ్బాయిలు మీ వెంట తిరుగుతుంటాం. అయితే ఏమో మా ట్రయల్స్ అండి, లెట్ మీ రీచ్. మేము అట్లుండం, వెళ్ళిపోండి. నాకు Love you. interest లేదు. అక్కర్లేదు, లవ్ యూ. అక్కర్లేదు. లవ్ యూ. నేను కాల్ చేయనా? ప్రపోజ్. నేను కాల్ చేస్తా. నేను నీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ. నాకు అరే అక్కర్లేదు. ఎంత అందంగా ఉన్నావు తెలుసా. నేను అందంగా ఉంటా, అది నాకు సో తెలుసు. స్వీట్. నేను స్వీట్ గుంటా, అది నాకు తెలుసు. కొత్తగా ఏమన్నా అడ్రస్ ఏంటి? నేను పడిపోయేటట్టే నన్ను చెప్పు. ఇంప్రెస్ అయితే ఓకే, ఓకే, నువ్వు చాలా క్యూట్ ఉన్నావు. అది నాకు తెలుసు. లెట్ చూసే మీ వాళ్ళకు కూడా తెలుసు. ఐ లవ్ యూ. అక్కర్లేదు. లవ్ యూ. హలో తమ్మి, ఏం రా. నమస్తే. నమస్తే. అక్కడ ఆల్రెడీ ఖర్చు వేసేసా. ఎవడ్రా ఖర్చు వేసుకుంది? నేనే. నేను నా ట్రయల్ చేసుకుంటా, నువ్వే మధ్యలో. ఆల్రెడీ. ఏందిరా ఖర్చు? నువ్వు ఎంత గింజుకున్నా, నా పోరి రాదు, అబ్బాయి. స్వీటీ. ఏంరా ఏం లేదు. డార్లింగ్, ఎందుకు చూడు పిలుస్తా- డార్లింగ్, 3 weeks నుంచి follow అవుతున్నావు. స్వీటీ. హలో హలో. ఎవరిని పిలుస్తున్నావు? ఏంరా? పేరు పెట్టి పిలుస్తున్నావు. తెలుసారా పటాయించడానికి ఎన్ని రోజులు తిరిగినా తెలుసారా? నా జిమ్ తిరిగినవురా. నేనైతే మొత్తం నేను వేసుకున్నా వేసినారా అబ్బాయి? నీ గర్ల్ ఫ్రెండ్ అది. అవునా అబ్బాయి? నా బాయ్ ఫ్రెండ్, నా బాయ్ ఫ్రెండ్, ఏంరా నా లైఫ్. లే నువ్వు దమ్కి ఇస్తే దడుచుకోనికి తూతుంబగా అని అనుకుంటున్నావారా? స్వీటీ లవర్ని రా. నీది నమ్మ జీవితం. ఇది కాకుండా ఇంకొక పోరి మస్తు మందిగా ఉన్నారు. సరే లైట్ పోనీగా. వావ్ సుస్మిత, చాలా బాగా ట్రై చేసావు. థ్యాంక్ కానీ యూ. పడలేదు కదా. ఏదో ఒకటి. నిన్ను యాక్ట్ చేయమంటే జీవించేస్తావేంటి అలా క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయి? అది ఎక్స్పీరియన్స్ అమ్మా, జనరల్ ఎక్స్పీరియన్స్ అంటే చిన్ని. వదిలే ఇంకా. సో ఎంటర్టైన్మెంట్ అయితే బాగా అయింది. నా పొట్ట చెక్కలు అయ్యేటట్టు నవ్వాను. ఫస్ట్ స్కిట్ హైలైట్. ఓ థ్యాంక్ యూ. అంతా అయిపోయింది, ఫుల్ ఎంజాయ్ చేస్తాము. పిన్ని, నా పొట్టలో ఎలుకలు కాదు డైనోసార్ పరిగెడుతున్నాయి.
ప్లీజ్ వెళ్ళిపోదామా ఫుడ్ టేస్టింగ్ కి? పిన్ని ఈసారి టైం లేక నీ దగ్గర వంట నేర్చుకోలేకపోయాను. ఈసారి కంపల్సరీ వంట నేర్చుకోవడానికే వస్తాను. ఓకే? నాకు ఫుడ్ ఇంత టేస్టీ ఫుడ్ నేర్చుకోవాలి కదా నేను కూడా. సో నాకు సర్వ్ చేసేస్తారా? చెప్పా కదా నాకు బాగా ఆకలేసేస్తుంది. సర్వ్ చేసేయండి. లడ్డు బీట్రూట్ లడ్డు చాలా వెరైటీగా ఉంది పేరు. వచ్చేసారి వరకు అలా లడ్డు సైజు కావాలి. చికెన్ 65 గురించి. ఓ థ్యాంక్ యూ. చికెన్ తింటావా? నాకు ఏది పెట్టినా తినేస్తారు అలా. చికెన్ లేకపోతే వెజ్ చేసి కానీ చూడ్డానికి వెజ్ గోబీ. ఇది గోబీ చాలా పెట్టింది నీకు అది. గోబీ కాదు చికెన్. నాకు ఇక్కడ పెడుతున్నావా? ఫ్లవర్ కూడా పెట్టట్లేదు తెలుసా నీకు? రేట్లు పెరిగింది పిన్ని బయట. రేట్లు తగ్గుతాయి అందుకే చికెన్ 65 చేసిన. అరే ఇది గోబీ కాదు అది చెప్పనా? టేస్ట్ చూడు. చికెన్ గోబీ కాదు అది గోబీ. నీకు తెలియదు అసలు చికెనా అది గోపినా తెలియదు నీకు. నేను చికెన్ తినా. నీకు వంట చేసి చూపిస్తాను నీకు చూడు అసలు అది చూసిన తర్వాత మాట చికెనా గోపినా నీకే తెలియదు. నేనైతే అస్సలు ఒప్పుకొని ఇది మాత్రం గోబీ కాదు. కాదు సరే నీ ఆనందం కోసం నువ్వు చికెన్ అనుకో, నా ఆనందం కోసం నేను గోబీ అనుకుంటా. స్వీటీ అక్క చెల్లమ్మా నేను పెట్టాలి. దా పెట్టు దా పెట్టు పెట్టు. నాకు సిగ్గులేదు అస్సలు పెట్టించుకుంటా. చేసిందే తెలుసా? అయితే నాకు కొంచెం అంబులెన్స్ కి ఫోన్ చేయరా? సూపర్ ఉంటుంది తెలుసా? జస్ట్ ట్రై ఇట్. మనీ చేసింది ఆలు ఫ్రై సూపర్ ఉంటుంది తెలుసా? తినిపించాలని అసలు నువ్వు వెళ్తే హాస్పిటల్ వెళ్ళలేదు తెలుసా? కానీ ఎందుకైనా మంచిది బయట ఒక అంబులెన్స్ రెడీగా మనీ ఆలు ఫ్రై చేసింది సూపర్ ఉంటుంది తెలుసా? అసలు హాస్పిటల్ అనేది తెలియదు నీకు. ఆహా హాస్పిటల్ పోతారా మనీ పోరు కదా? నా బాయ్ ఫ్రెండ్ మీద నాకు నమ్మకం ఉంది. స్వీటీ నా గర్ల్ ఫ్రెండ్ కి పెడుతున్నా నేను, అందుకనే థ్యాంక్ యూ. లావ్ అయిపోతుంది. నీకోసం మీ అక్క ఏమో చేసిందంట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వడియాలు. ఓ మన తెలంగాణ స్పెషల్. మొత్తం ఇచ్చేస్తారా? తీసేసుకో పార్సల్ నీకోసం పుదీనా రైస్. థ్యాంక్ యూ. కరివేపాకు రైస్. కరివేపాకు కనిపిస్తుంది, మిరపకాయలు కనిపిస్తున్నాయి. అన్ని మిరపకాయలు రైస్ అది. నీకోసం ఆలు బజ్జీ. నేను ఎటు పెట్టాను ప్లేట్? మధ్యలో పెడతాను ఇది పెట్టేయండి. ఎలా ప్రేమ ఉంటే అలా అనుకుంటారు. బుజ్జికి మధ్య ఇస్తుంది ఆంటీ. థ్యాంక్ యూ. పులిహోర. ఇట్స్ టేస్టింగ్ టైం. నా ప్లేట్ నిండిపోయింది. అందరు పెట్టేసుకున్నారా? టేస్ట్ చేసేద్దామా? సో స్టార్టింగ్ ఇదేదో నాకు కలర్ఫుల్ గా కనిపిస్తుంది, రెడ్ కలర్ లో. ఏంటిది? ప్రోటీనేషియస్ బీట్రూట్. బీట్రూట్ లడ్డు. కళ్ళకి చాలా మంచిది బీట్రూట్ లడ్డు. లడ్డు బేసిక్ గా నాకు బీట్రూట్ అంటే చాలా ఇష్టం, కానీ బీట్రూట్ తో లడ్డు చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. అందుకని నీకోసమే చేసిన. థ్యాంక్ యూ సో మచ్. ఎంత కలర్ఫుల్ గా ఉందో. నీలానే ఉంది కదా కలర్. అంటే నేను అంత ఎర్రగున్నానా? సో టేస్ట్ చేసేద్దామా? చాలా బాగుంది. దీంట్లో ఇంకేవో వేసారు బీట్రూటే కాకుండా. ఏమేమి చెప్పాలా? సో మా చెల్లి చెప్పినట్టు దీంట్లో బీట్రూటే కాదు, ప్రేమ మమకారం అన్ని కలిపేసి పెట్టారు నాకు నా పిన్ని. సో నైస్, చాలా బాగుంది. నాకు ఒక డబ్బాలో పెట్టిస్తే పార్సిల్ చేసుకుని మా ఇంట్లో వాళ్ళందరికీ తినిపిస్తా. ఓకే, సో నేను కళ్ళు మూసుకుంటా, నాకు ఏ టచ్ అయితే ఆ టేస్ట్ చేస్తా. ఓకే, నేను పెడతాను ఒకసారి చెయ్యి. సో ఏంటి పిన్ని, నాతో మిరపకాయలు తినిపిస్తావా? నేను నీ కోడలు కూతున్నా. కూతురు కదా నేను గోబీ వేరే పెడతాను. కోడలకైతే స్వీట్ పెడతావు, కూతురుకైతే మిరపకాయ పెడతావా? చెల్లమ్మా జాగ్రత్త. ఇదేంటి ఇంత వెరైటీ వెరైటీ ఉంది? ఉప్మా రవ్వతో గారు వేడి వేడిగా చాలా బాగుంది. ఎవరు చేశారు? చెల్లి, నీలో ఇంత టాలెంట్ ఉందా? వాడుకుంటున్నాయి మధ్య.
మా చెల్లి చేసిన బుల్లిగార అద్భుతం. సో నెక్స్ట్ బజ్జీ. ఏం బజ్జీ ఇది? ఆలు బజ్జీ. ఈ బజ్జీ చేసిన బుజ్జి ఎవరు? మా పెద్దమ్మ. ఆహా పెద్దమ్మ సూపర్. థ్యాంక్ యూ. ఇంకో బజ్జీ తింటావా? నెక్స్ట్ పుదీనా రైస్. నా మదిని దోచిన పుదీనా ఆసమ్. ఎవరు చేశారు? అని చేసింది. హనీ ఇంత బాగా చేసావా? థ్యాంక్ యూ సో మచ్. ఆహా పిన్ని నీ ఫుడ్ మాత్రం అవుట్ స్టాండింగ్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. చాలా బాగుంది. సో స్వీట్ ఆఫ్ యూ. ఇంత మంచి ఫుడ్ పెట్టావు. నా డైనోసార్లు అన్ని వెళ్ళిపోయినాయి. సో నేనైతే ఇలా తింటానే ఉంటానండి. మా పిన్ని నాకు అన్ని ఐటమ్స్ పెట్టారు, అన్ని కంప్లీట్ చేయాలి కదా. సూపర్, చాలా మంచి ఫుడ్. సో స్వీట్ ఆఫ్ యూ, చాలా బాగుంది. ఓ పిన్ని మీతో ఉంటే అసలు నాకు టైం తెలియట్లేదు. ఇంత బాగా ఎంటర్టైన్ చేశారు, ఇంత టేస్టీ టేస్టీ ఫుడ్ పెట్టారు, అన్ని వెరైటీస్ చాలా బాగున్నాయి, చాలా వెరైటీగా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్. వీళ్ళు ఏ యాంగిల్లో ఎక్కడా తగ్గలేదు, నన్ను ఆ లెవెల్లో తీసుకెళ్ళిపోయారు. అలానే గాలనే ఉండిపో. అదే మా మ్యాజిక్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంత ఎంటర్టైన్ చేసినందుకు, ఇంత టేస్టీ ఫుడ్ పెట్టినందుకు మన అతిథి నుంచి మీకు చిన్న గిఫ్ట్, ప్రేమతో బరుగుంటది. సో ఈ మూమెంట్ క్యాప్చర్ చేసుకుందామా? సెల్ఫీ టైం. సో సెల్ఫీ అయితే అయిపోయింది. అందరు కలిసి నాతో స్టెప్ వేస్తారా? సాంగ్ ప్లీజ్. Suya, 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 suya. Atayata putesave anasuya. Suya, 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 suya. Mato selfie kotesave anasuya. Hey, angry young mano, neni ke peta fano. Hey, mere jigri janu, na pakka sweet istanu. Na glamour ni ke gift pack cheyya. Adar chegoti champa kabaya. Suya, 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 suya. Atayata putesave anasuya. Suya, 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 suya. Mato selfie kotesave anasuya. సో బాగా ఎంజాయ్ చేస్తాము, బట్ ఇట్స్ ఎండ్ ఆఫ్ టైం. సో ఇదండి వారం అతిథి. నెక్స్ట్ వీక్ మరొకరింట్లో అతిథిగా వచ్చేస్తా. అంటే లెట్ టేక్ కేర్, బై.